సో అందరికీ హాయ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అజయ్ గారిని కలుస్తున్నాం కానీ మళ్ళీ ఒక చిన్న వీడియో చేద్దాం. మా ఇద్దరి మధ్యన వీడియో ఉందంటే ఖచ్చితంగా సినిమా మధ్యలో దూరవలసింది. సో మొన్న టీ తాగుతున్నప్పుడు దురంధర్ సినిమా గురించి ఒక చిన్న ప్రస్తావన వచ్చింది. నాకు చెరిఫిక్ నచ్చింది, 4 times చూశాను అన్నాడు. అవునా, ఏమిటి కారణం అంటే ఎలాగో మాట్లాడతాం కదా వీడియో చేద్దాం అని స్టార్ట్. ఇది దురంధర్ 3 ఇది. సో ఏం నచ్చింది అంటే ఫస్ట్ థింగ్ అంటే అడాసిటీ అని ఇంగ్లీష్లో పదం ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ దురంధర్. అడాసిటీ అంటే ఏంటంటే నేను ఒక కలగంట నేను అది చేస్తా, నేను 8 గంటలు సినిమా తీస్తా అనే అడాసిటీ, అంటే ఆ ధైర్యం, అది అంటే అతను నమ్మాడు కదా ఆదిత్యధర్. ఫస్ట్ థింగ్ నచ్చింది అది. అసలు 8 గంటల సినిమా ఏంటి? నాకేమనిపిస్తుంది అంటే వెబ్ సిరీస్ ని కలిపి సినిమా చేశారని. కాదు, అంత కాదా? సినిమా. ఓకే. సో 4 గంటలు. దురంధర్ 2 అయితే ఆల్మోస్ట్ 4 hours. 4 hours. ఫస్ట్ ఇది ఆల్మోస్ట్ 3.5 పైనే ఉంది. సో ఆదిత్యధర్ ఆ డైరెక్టర్ అడాసిటీ నచ్చిందండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇది గేమ్ చేంజర్ అని చాలా మంది చెప్తున్నారు. ఆర్జీవి గారి దగ్గర నుంచి చాలా మంది గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ సినిమా. ఎందుకు గేమ్ చేంజర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సూపర్ఫిషియల్గా పైన ఉన్నది ఏంటి ఇదన్నీ 4 గంటలు అని కాదు, కానీ మేజర్గా టెంప్లెట్ని బ్రేక్ చేసాడు ఆదిత్యధర్. అవును. సో టెంప్లెట్ అండ్ స్క్రీన్ ప్లే ఇలా చెప్పాలని కొన్ని టెంప్లెట్ రాసుకుంటాం ఉంటుంది, ఇలాగే తీయాలనుకునే థాట్ ఉంటుంది కదా, అది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ప్లస్ బ్రేక్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం, కమర్షియల్ సెటప్లోనే ఉండటం అనేది చాలా చాలా కష్టమైన పని. సో దానికి మేజర్గా అంటే ఆదిత్యధర్ అన్న వ్యక్తి గురించి చాలామందికి తెలియకపోవచ్చు. తన గురించి కొంచెం చెప్పి అసలు మన డీటెయిల్. సో ఆదిత్యధర్ ఈజ్ అ కాశ్మీరీ పండిట్, ఈ సినిమా డైరెక్టర్. కాశ్మీరీ పండిట్. అక్కడ కూడా అతను చిన్నప్పటి నుండి టెర్రరిజం విన్నాడు, ఇవన్నీ ఫేస్ చేశాడు కొన్ని. ఓకే, ఇదంతా ఉంది. అతను ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాడు. హీఈస్ ఇన్స్పైర్డ్ బై ఆర్జీవి శివ. ఆర్జీవి కోసం ముంబై వచ్చాడు ఆయన. వచ్చి ఆర్జీవి దగ్గర ఎలాగైనా కంపెనీలో ఆర్జీవి దగ్గర ఏడీగా ఎలా అయినా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. సో దానికి రౌండ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు దురంధర్ ఆర్జీవికి నచ్చి ఆయన దాని మీద ఎస్ఏల్ రాస్తున్నాడు ఆయన ఆర్జీవి. సో నా లైఫ్ ఫుల్ సర్కిల్కి వచ్చింది. యాక్చువల్గా నేను ముంబై వచ్చింది ఆర్జీవి దగ్గర ఏడీగా జాయిన్ అవ్వాలని. ఆయన శివ చూసి ఇన్స్పైర్ అయ్యి అది. అతను 23 years అప్పటికే డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఏదో చిన్న సినిమా కాదు, కరణ్ జోహర్ లాంటి అలా ప్రొడక్షన్. యా. అయితే అది సెట్స్కి వెళ్ళలేదు. తర్వాత అతనికి 25-26 years అప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది అనుకున్నారు, అంతా సెట్ రెడీ, అది ఆగిపోయింది. అలాగా చాలా ఏళ్ళు లాడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అన్న. ఇప్పుడు అతనికి 23 years అప్పుడు మొదలెడితే ఇప్పుడు 43 yearsకి, అంటే 20 ఏళ్ళు పట్టింది అతను ఇండియా మొత్తం తెలియటానికి. జస్ట్ లైక్ ద జర్నీ ఆఫ్ దురంధర్ క్యారెక్టర్ ఇన్ ద సినిమా. అతనికి కూడా మెటాఫరికల్గా చూస్తే చాలా టైం పడుతుంది. లాస్ట్ కంట్రీ ఇప్పుడు టైం వచ్చింది. టైం వచ్చింది, అది వచ్చింది. అతను ఆదిత్యధర్ ఫస్ట్ సినిమా ఊరి చూసే ఉండొచ్చు. ఊరి అటాక్స్ మీద జరిగింది. అంటే చూడండి, లైఫ్లో మనకి ఒక ఆపద వచ్చింది, ఒక అడ్డంకి వచ్చింది, దాన్ని ఆయుధంగా మార్చుకోవటం అంటే ఏంటి అనేది ఆదిత్యధర్ లైఫ్. ఆయన కరణ్ జోహర్ ప్రొడక్షన్లో ఒక సినిమా, పెద్ద సినిమా, కత్రీనా కైఫ్ హీరోయిన్, హీరో ఒక అతను ఉన్నాడు. అయితే అది జరుగుతుంటే షూటింగ్ సడన్గా ఊరి అటాక్ జరిగింది. ఓకే. జరిగితే ఊరి అటాక్ జరిగింది ఎలాగా? ఇప్పుడు సినిమా ఆగిపోయింది. సరే సినిమా ఆగింది, ఊరి అటాక్ అంటే తర్వాత మొదలెట్టుకోవచ్చు అనేది అనిపిస్తుంది కదా. కానీ ఊరి అటాక్ ఎఫెక్ట్ ఏమైందంటే పాకిస్తాన్ యాక్టర్స్ని ఇండియాలో తీసుకోకూడదు అనే ప్రతిపాదన వచ్చింది. అవును. అది ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు అతను కత్రీనా కైఫ్ హీరోయిన్గా ఇంకొక అతను హీరో అని చెప్పాను కదా, ఆ హీరో యాక్చువల్గా పాకిస్తాన్. సో ఇప్పుడు అతను ఆ సినిమా షెల్వ్ అయిపోయింది, ఆగిపోయింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి?
సరే ఊరి అటాక్ అంటున్నారు, అసలు ఏంటిది అని అప్పుడు దృష్టి ఆ టైప్ మళ్ళీ అతను ఆ టైప్ చూస్తే అసలు ఇది ఏంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక 6 నెలలు లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసాడు. ఊరి అటాక్ ఏంటి, అసలు ఇదేంటి, టెర్రరిజం ఏంటి, వీటి మీద చాలా చేసి ఆ ఎంటైర్ రీసెర్చ్ని ఒక 12 days అతని రూమ్లో తాను లాక్ చేసుకుని బయటికి రాకుండా, ఫుడ్ కూడా ఏదైనా జస్ట్ మినిమల్ తింటూ కంప్లీట్ 12 days లాక్ చేసేసుకుని ఆ ఊరి కథ మొత్తం రాసాడు. 12 daysలో కంప్లీట్ చేసాడు మొత్తం స్క్రీన్ ప్లే, ఆల్మోస్ట్ లైక్ 150 pages ఆఫ్ స్క్రీన్ ప్లే. అది చేసి అప్పుడు హీ వెంట్ అవుట్ అండ్ హీ స్టార్టెడ్ పిచ్చింగ్. సో ఎప్పుడైతే కథ మొదలెట్టాడో చెప్పడం అందరికీ నచ్చేస్తుంది. ఇంకా వెంటనే చాలా తొందరగా గ్రీన్ లైట్ అయిపోయింది. సో అలాగే ఊరి అనేది వచ్చింది. అంటే అతను జరిగిన బ్యారియర్ని బ్రిడ్జ్గా ఎలా మార్చుకున్నాడు అనేది ఆపర్చునిటీగా మార్చుకున్నాడు అనేది. అండ్ హీఈస్ ఎ స్టాంచ్ బిలీవర్ ఇన్ హిందూయిజం. ఇదంతా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆబ్వియస్గా. సో దురంధర్లో డిఫరెన్స్ పార్ట్కి వస్తే, ఇప్పుడు మీరు దురంధర్ పార్ట్ 2 చూస్తే ఎప్పుడైతే జనరల్గా మనకి తెలిసింది ఏంటి, విలన్ చనిపోయాక సినిమా ఎండ్ అయిపోతుంది, హీరో గెలిచాడు. కానీ విలన్ చనిపోయాక ఎవరైతే ఆ క్యారెక్టర్ ఇక్బాల్, మేజర్ ఇక్బాల్ చనిపోయాడు, అర్జున్ రాంపాల్ క్యారెక్టర్. అది చనిపోయాక 40 minutes సినిమా ఉంటుంది. అసలు బేభత్సమైన టెంప్లెట్ బ్రేకింగ్ ఇది, అలా ఉండదు. అయినా మనం కూర్చున్నాం, అయినా మనం ఏం చెప్తాడని విన్నాం. నేను 3-4 times చూడటానికి కారణం 3-4 times కూడా నాకు హుకింగ్గానే ఉంది. 3-4 times అది నన్ను లాగేసుకుంటుంది సినిమా. ఒక బ్రేక్కి వెళ్ళాలని లేదు, అంత ఉందంటే ఇట్స్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్ మ్యాజిక్. అండ్ ఆదిత్య తాలూకు పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా డైరెక్టర్స్ చేసినప్పుడు సినిమాలు 2 types ఉంటాయి, పర్సనాలిటీ డ్రివెన్, కాన్సెప్ట్ డ్రివెన్. ఇది ప్యూర్ పర్సనాలిటీ డ్రివెన్ సినిమాలకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా వేరే సినిమాలు హిట్ అయి ఉండొచ్చు, కానీ హిట్ అని చెప్పుకుంటాం, తర్వాత మర్చిపోతాం. కానీ అది ప్రస్తుత పరిస్థితులను ఏట్లు మారుస్తుంది, ఆలోచన విధానం ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ లేదా టెక్నిక్ ఆఫ్ టెల్లింగ్ ఏ స్టోరీ అవ్వచ్చు, ఇవన్నీ మారుస్తుంది కదా. అది పర్సనాలిటీ డ్రివెన్ సినిమాల నుంచే వస్తుంది. సో ఆదిత్య పర్సనాలిటీ అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా టెంప్లెట్ బ్రేకింగ్ చూస్తే, ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది అంటే అది చూపించారు ఫిక్షన్లోంచి బయటికి రావడానికి ఏ దర్శకుడు ఇష్టపడ్డాం. అంటే 4th wall బ్రేక్ చేసో లేదంటే సడన్గా వేరే దాంట్లో కడితే ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అవుతాడని భయం ఉంటుంది. కానీ ఈ సినిమాలో టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది అదంతా ఓకే చూపించాడు. రియల్ కాన్వర్జేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ వాళ్ళు ఏదైతే గ్యాంగ్స్ ఉన్నాయో ఆ ఆడియో రికార్డింగ్స్ ఆ సినిమా మధ్యలో ప్లే చేస్తాడు. ఒరిజినల్ ఆడియో రికార్డింగ్స్ ఆఫ్ వాళ్ళవి. అసలు అది అంటే పాత్ బ్రేకింగ్లో అల్టిమేట్ అన్నమాట. అంటే అతనికి ఎంత అడాసిటీ ఉండాలి, ఎంత ధైర్యం ఇదంతా ఉండాలి అది చేయడానికి. అలా ఎన్నో బ్రేక్ చేసాడండి. ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ తీసుకోండి. యూజువల్గా హీరో అనేవాడు వాడు ఎక్కువ లౌడ్గా ఉంటాడు, రియాక్ట్ అవుతుంటాడు, ఇదంతా చేస్తుంటాడు. ఇందులో ఒక పంచ్ డైలాగ్ ఉండదు హీరోకి, అతను పెద్దగా రియాక్ట్ అవ్వడు, అన్నీ చూస్తుంటాడు. ఇంకోటి ఆల్వేస్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్, కరెక్ట్ అంటే ఏముండదు. అవును, న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ దాచి చాలా కొద్ది చోట్ల ఇస్తాడు, అప్పుడు అది మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇతను రియాక్ట్ అవుతున్నాడంటే ఇదేదో ఉందని మనం రియాక్ట్ అవుతాం హీరోతో పాటు. అది అండ్ ఎస్పెషల్లీ రైటింగ్ వచ్చి అంటే ద డీటెయిలింగ్ ఆఫ్ ఆదిత్య ఎలా ఉంటుందంటే, మీకు మనకి చాలాసార్లు ఇండియన్ స్పై వెళ్ళాడు లేదా వచ్చాడు, ఇది ఒక సినిమాలు చాలా వచ్చినాయి అంతకుముందు, కానీ అందులో అంతా కమర్షియల్ సెటప్ ఉంటుంది, ఎక్కువ రియలిజంకి దూరంగా ఉంటుంది. కానీ ఇది ఇలా జరుగుతుందా, ఓహో వీళ్ళ పైన ఒక మాస్టర్ ఉండి మాధవన్ లాంటి ఇలా మేనేజ్ చేస్తాడో, వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అవుతుంది, లేదా వీళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, ఒక స్పైకి ఇంకో స్పైకి ఈ స్పై ఇక్కడ ఉన్నాడని ఇంకో స్పైకి కూడా తెలియదు. అసలు ఎన్ని ఇంట్రికసీస్ ఆఫ్
యాక్చువల్ జియో పాలిటిక్స్ మనం ఇప్పుడు దాకా చూడలేదు అసలు. అంత నమ్మేటట్టుగా కన్విన్సింగ్గా చూపించాడు. ఇప్పుడు సత్య వచ్చినప్పుడు ఓహో అండర్ వరల్డ్ ఇలా ఉంటుందా అని మనకి ఎలా అయితే ఫీల్ కలిగిందో ఒక జియో పాలిటిక్స్ సెటప్లో అలాంటిది మనం ఇప్పుడు దాకా చూడలేదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మాధవన్ క్యారెక్టర్, ఇతను ఎంత చేసి తిరిగి వచ్చాడు, ఓకే, అంత సాధించి చాలా ఎంతో హెర్క్యూలియన్ టాస్క్ కదండి అది. వచ్చాడు కదా, వచ్చి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని ఏదో హక్ చేసుకుని ఒక డ్రామాటిక్ గా అసలు నువ్వు మన దేశాన్ని కాపాడు నువ్వురా హీరో అట్లాంటివి మామూలుగా అలాంటివి ఏం ఉండదు. ఆడొచ్చి హక్ కూడా ఉండదు, జస్ట్ వర్క్ ఏమంటాడంటే యూ డిడ్ గుడ్ అంటాడు, యూ డిడ్ గుడ్ అంటాడు. సో దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనకి, మాధవ్ అన్న ఇలాంటి హంజాల్ని ఎంతోమంది తయారు చేసి పంపాడు, ఫ్యూచర్లో కూడా పంపుతాడు, అందులో ఇతను ఒకటి అంతే అనేది ఆ సటిలిటీ, అది రైటింగ్. ఇంకొక విషయం చెప్పనా, భగవద్గీతలో ఏముంటుందంటే ఎవడైతే దుఃఖానికి లొంగడో, ఎవడైతే బాధపడో, ఎవడైతే సంతోషానికి ఎగిరిపడ్డో వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడదంటే బాధవన్ స్థితప్రజ్ఞుడే అందులో. అవును, ఇప్పుడు మన ల్యారీ అతను ఆ క్యారెక్టర్ పేరు ఏంటి, రెహమాన్ డికేట్, వాడు స్థితప్రజ్ఞుడు కాదు, వాడికి ఎమోషన్స్ అంటాడు అట్ట అంటాడు. అవునవును. సో ఇప్పుడు ఈ మాధవన్ క్యారెక్టర్ లో ఒక స్టెబిలిటీ ఉంటుంది, తర్వాత హంజా ఇతనిలో ఒక స్టెబిలిటీ ఉంటుంది, తర్వాత ఆలం చచ్చిపోతాడు కదా, వాడిలో స్థితప్రజ్ఞత ఉంటుంది. అదే హీరో క్యారెక్టర్స్ అన్ని స్థితప్రజ్ఞతలు ఉన్నాయి, విలన్ క్యారెక్టర్స్ అన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి. సో హీరో యాక్చువల్గా అవతల ఎమోషనల్ని అర్థం చేసుకుని ఈ ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటున్నాడు అన్న దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు హీరో. అది అబ్జర్వ్ చేసి ఆ టైం చూసే కొడతాడు. అంతే అంతే అంతే. అంటే ఫస్ట్ మాధవన్ చెప్పిన ఒక డైలాగ్ ఏదవుతుందో సినిమా మొత్తం అంటే ఓపిక ఉండాలి, నజర్ ఆర్ సబ్ర్, సబర్ అంటే చూస్తూ ఉండు, ఓపికగా ఉండు, విజిలెన్స్ పేషెన్స్, విజిలెన్స్ పేషెన్స్, నిరంతరం ఎరుకులో ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. అలా అని ఇది అవ్వకూడదు, అంటే పేషెంట్గా ఉండాలి, అవకాశం వస్తుంది నీకు, అంతే. జస్ట్ లైక్ ఆదిత్య బయట లైఫ్ వెయిట్ చేసి దావుద్ ఇబ్రహీం దగ్గర ఒక్క చోటనే మిస్ అయింది ఆపర్చునిటీ, కానీ అది లాస్ట్ కి ఫ్రూట్ఫుల్ గా మారుస్తాడు అసలు. అది మీరు చెప్పింది రైటింగ్. ఇప్పుడు రైటింగ్ లో ఎంత ఇదంటే, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఇతనికి జమీల్ అన్న క్యారెక్టర్కి, అదే పొలిటికల్ మినిస్టర్ ఉంటుంది కదా, ఆ జమీల్ అన్న క్యారెక్టర్ ఇది తెలుసా లేదా అదే అనే డౌట్ వస్తుంది. యాక్చువల్గా తెలుసు అనేది ఎలాగంటే, మనకి మాధవన్ ఇతనికి బ్రీఫ్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో అక్కడ మన ఒకడు ఉన్నాడు, ఒకడు ఎప్పుడన్నా సమస్యలు చేస్తాడో కానీ నీకు అతను ఎవరో తెలియదు అంటాడు బ్రీఫ్. అది తర్వాత ఆలమ్మది వచ్చినప్పుడు మటుకి లాడ్జ్లో ఆడికి పెడతారు ఒకటి, వీళ్ళని కలువు అని చెప్తారు, అది క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ ఎవిడెన్స్, ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అవడానికి కారణం ఆ జమీల్ క్యారెక్టర్. ఆ ఫోన్ ఏదైతే ఉందో నువ్వు మాట్లాడుతున్నావు అనేది ఇసిరేస్తాడు కదా, యాక్చువల్గా రణ్వీర్ సింగ్ దగ్గరికి ఇసురుతాడు అది. ఇప్పుడు అంత పెద్ద మినిస్టర్ ఒక ఫోన్ అనేది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అలా పబ్లిక్గా అలా వదులుతాడు, అది మనకు ధురంధర్ 1లో డౌట్ రాదు, అంటే ఏదో ఆవేశంలో ఇసిరేయడం అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈజ్ గివింగ్. సో ఈవెన్ రణ్వీర్ సింగ్ డజంట్ నో దట్ అది తర్వాత. అవునవును, యా. అండ్ ఎస్పెషల్లీ అన్నిటికన్నా అండి పెర్ఫార్మెన్స్, డైరెక్టింగ్ ఈజ్ యాక్చువల్లీ కాస్టింగ్. అవును, యాక్చువల్ కాస్టింగ్ లోనే ఉంటుంది విజయం. ఇప్పుడు చాలా మంది సినిమాలు తీసి ఎందుకు హెడ్ఏక్ వస్తుంటే యాక్టింగ్ రాదు, ఇప్పుడు ఒకటి చెప్తే ఇంకోటి ఎక్కువ వేరియేషన్ లేదు, సటిలిటీ ఉంది కదా. అంటే సినిమాలో భయంకరమైన సటిలిటీ చూసిన నేను. సటిలిటీ ఇన్ ద హీరోస్ క్యారెక్టర్, హ్యూమర్ ఇన్ జమీల్ క్యారెక్టర్, సో కరుడుగట్టిన విలనీ ఇన్ రెహమాన్ దక్కైత్ లాంటి క్యారెక్టర్ ఆ మిక్స్ లో ఉంటుంది. ఆ జమీల్ క్యారెక్టర్ ని అది మనకి జమీల్ ఈజ్ మచ్ మోర్ ఫేవరెట్. రణ్వీర్ సింగ్ అన్నప్పుడు అందరూ ఇండియాస్ ఫేవరెట్, జమీల్ ఫేమస్ అయిపోయాడు. తు మేరా బచ్చా హై, తు మేరా బచ్చా బ్యూటిఫుల్ చేస్తారు అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీబడి ఎంజాయ్డ్. ఎందుకంటే ఇంకోటి అంత సీరియస్నెస్ లో ఆ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా రిలీఫ్ ఇచ్చింది. అవునవును. ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 75 years అండి.
ఇప్పుడు సబ్ర్ కఫల్ మీటా హోతా లాగా ఇప్పుడు ఆదిత్య వెయిట్ చేసినట్టే అందులో హీరో క్యారెక్టర్ వెయిట్ చేసినట్టే ఆయన లైఫ్ లో కూడా ఆయన కూడా 75 ఏళ్ళకి ఆయన ప్రపంచానికి తెలిసాడు. ఇప్పుడు ఆయన 40 ఏళ్ళుగా సినిమా చేస్తున్నాడు ఆయన, చేస్తున్నాడు. చూడండి అట్లా దట్స్ ఏమన్నా డెస్టినీ ఫేట్ అండ్ డెస్టినీ లాగా. సో యా సో ఇక ఇప్పుడు క్యారెక్టరేషన్ కాకుండా ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు అది రియలిస్టిక్ మూవీ, అది ఎంత సినిమా అనుకున్నా వాళ్ళు ప్రజెంట్ చేసింది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ పీపుల్. ఆ తర్వాత అట్లాంటప్పుడు ఆ చివర్లో అంతసేపు కొట్టుకోవడం ఏంది అంటే దీనికి? అది ఇప్పుడు స్క్రీన్ ప్లే బాగుంది, కథ మీద నాకు గ్రిప్ ఉంది అన్నప్పుడు రియల్ మనుషులు వచ్చి పొడిచాడు, ఇక్కడ పొడిచిన తర్వాత అక్కడి నుంచి చాలా కొట్టుకుంటారు, పైనుంచి బిల్డింగ్ కింద పడతారు, ఆ పైన ఏదో పడుతుంది, అయినా తప్పించుకొని వాళ్ళు బయటకు వెళ్తే మళ్ళీ గన్ ఫైట్ ఉంటుంది, మళ్ళీ బాంబులు తిరుగుతాయి, మళ్ళీ పారిపోతారు అడవిలోకి. పారిపోయిన తర్వాత పెద్ద ఇంత అవసరం ఏమిటి అంటే వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు ఒకటి రియలిజం. నాకు యాక్చువల్గా ఆ ఒక్క పార్ట్ నాకు బోర్ వచ్చింది. బోర్ రావచ్చు, మేబీ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ మీరు ఫస్ట్ గోర్ అంతా చూపించాడు కదా, అంటే మనిషిని హింసించడంలో ఇలా తాళ్ళు కట్టి ఇలా లాగటం, లేదంటే ఒక కేజీ రాయి పెట్టి కొట్టడం, ఇవన్నీ దాని కాంట్రాస్టింగ్గా ఇది ఉంటుంది యాక్చువల్. ఇప్పుడు యాక్చువల్ రియాలిటీ ఇక్కడ ఉంటుంది, నిజంగా అగోర్ కూడా ఉంటుంది టెర్రరిజంలో, ఆబ్వియస్గా అలా చేశారు. ఇప్పుడు కంట్లో అది ఇలా పడవటం అనేది కూడా రియల్గా జరిగింది. ఇప్పుడు ఇందులో జరిగిన చాలా మటుకి రియల్ ఉన్నాయి. సో ఎందుకు అనేది ఇట్స్ డైరెక్టర్స్ కరెక్టే. బట్ ఒక ఆడియన్స్ గా నేను ఎప్పుడు అంటే ఇంకా కొట్టుకుంటున్నారు అంటే అక్కడ హ్యూమనైజ్ అవుతాం మనం యాక్చువల్గా. మీరు ఎస్పెషల్లీ రెహమాన్ దక్కైత్ అండ్ రణ్వీర్ సింగ్ దురంధర్ 1లో ఉంటుంది కదా ఫైట్, ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్. అతను కారులో వెళ్తున్నప్పుడు నిద్రపోవటం సహజం, తర్వాత ఆ సహజంలోంచి ఇందులో అతను డౌట్ రావటం, ఇదంతా తర్వాత పరిగెట్టడం. ఇప్పుడు అక్కడ మనుషులు అయిపోయారు వాళ్ళు, అప్పుడు ఇంకా మనం కనెక్ట్ అవుతాం. అది దురంధర్ 2లో మీరు చెప్పింది ఎక్సాజరేషన్ ఉంటుంది, టూ మచ్ ఉంటుంది. ఒక్క ఫైటే మిగతా ఎక్కడ ఎగ్జాజరేషన్ లేదు. చివరికి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఊడుస్తుంటే వెళ్ళిపోవడంలో ఎగ్జాజరేషన్, ఏడవడాలు ఏమీ లేదు, జస్ట్ వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇది మాత్రం ఆ పొడిచిన దగ్గర నుంచి అది మామూలుగా రెగ్యులర్ సినిమా టైప్ రైటింగ్ ఉంటుంది చూసావా, ఆ 15 minutes రెగ్యులర్ సినిమా టైప్ లోకి వచ్చేసింది. అంటే మేబీ ఎక్కడో చోట డౌట్ వచ్చిండొచ్చు, కాసేపు ఎంటర్టైన్ చేద్దామని, మేబీ మనకు తెలియదు కానీ. బట్ అదర్వైజ్ ఇంకా స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా అంటే మీరు నోటీస్? అదే ఇప్పుడు చూడండి, అందులో ఆ పార్టీ పేరు పిఏపి అని ఉంటుంది. యాక్చువల్గా పిఏపి మీరు కలిపితే పాపం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అందులో డూప్లికేట్ ఈ ప్రింట్ చేస్తారు నోట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ దాన్ని జూమ్ చేస్తే ఏముంటుందంటే రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. రివర్స్ చేస్తున్నాడు అని చిన్న డీటెయిలింగ్. ఇప్పుడు రెహమాన్ దక్కైత్ పేరు రాసి ఇలాగా కొడుతున్నప్పుడు బుక్లో హీరో ఇలా కొడుతున్నప్పుడు అతను విండోకి రెడ్ వస్తుంది అనమాట, విండోది రెడ్ కింద మారుతుంది, ఈజ్ అ ఓటెడ్ ఐ అన్నట్టు. అండ్ దానికి ప్రతిదానికి మళ్ళీ లీడ్ ఉంటుంది. ఈడింటి అవతల ఒకడు వాడు గాజు అద్దం మారుస్తూ ఉంటాడు, దానికి కూడా డీటెయిలింగ్ ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దురంధర్ 1లో స్టార్టింగ్లో వీడు ఆలం జ్యూస్ సెంటర్కి వస్తాడు. ఇంకోటి అది జ్యూస్ సెంటర్ పెట్టాడు చూడండి, వీళ్ళందరినీ పిప్ చేసేటట్టు అన్నట్టు జ్యూస్ సెంటర్ పెట్టాడు. అండ్ మీకు ఆపోజిట్ గ్యాంగ్ అర్షద్ పప్పుని ఇది ఉంటుంది కదా, అర్షద్ పప్పుని ట్రాప్ చేసి రణ్వీర్ సింగ్ వాళ్ళు ఒక మిల్క్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. ఆ మిల్క్ ఫ్యాక్టరీ అక్కడ హీరో ఒక మిల్క్ బాటిల్ని ఇలా అంటుంటాడు, గీకుతూ ఉంటాడు, ఇలా శబ్దం చేస్తూ ఉంటాడు. యూజువల్గా మిల్క్ అనేది ఈవెన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్లో కూడా మిల్క్ ఒక విలన్ తాగటం అనేది యూజువల్గా ఒక ట్రోప్ అనమాట. అది ఎలా వాడతారంటే క్లాక్ వర్క్ ఆరెంజ్ అని చూసారా మీరు? చూడలేదు. అది ఒక సినిమా ఉంది, అందులో ఎలా ఉంటుందంటే స్టాన్లీ క్యూబ్రిక్, అందులో ఒక గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు చాలా సాడిస్టిక్ థింగ్స్ చేస్తుంటారు. అంటే అమ్మాయిలు రేప్ చేయటం అవ్వచ్చు, వాళ్ళు చంపేయటం అవ్వచ్చు. త్రూఅవుట్ చేస్తున్నప్పుడు మిల్క్ తాగుతుంటారు.
సో మిల్క్కి క్లాక్ వర్క్ కాలేజ్లో అంటే అంత గ్రేట్ డైరెక్టర్ అతను ఇదేంటంటే మిల్క్ ఎవరు తాగుతారు యాక్చువల్గా పిల్లలు తాగుతారు, వీళ్ళు యాక్చువల్గా ఎదగలేదు అని అతను ఉద్దేశం. అందుకే ఇంకా వైలెన్స్లో ఉన్నారు. సో అది మిల్క్ అనేది ఆ ట్రోప్గా చాలా సినిమాల్లో అది వాడతారు. మీరు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వెళ్ళని ఇదంతా జరుగుతుంది కదా. నాకు మీరు చెప్తుంటే ఒక చిన్న వర్మ చెప్పిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. శివ సినిమా చేసినప్పుడు మ్యూజిక్కి ఇళయరాజా ఇచ్చాడంట. తర్వాత మ్యూజిక్ చేశాడు. అందులో కాలేజీలో పరిగెత్తుకొని కొట్టుకునే సినిమా ఉంటుంది. ఆ రషెస్ చూసినప్పుడు ఇళయరాజా మ్యూజిక్ చేసిన చూపిస్తే వాళ్ళు ఇట్లా ఘోరంగా కొట్టుకుంటుంటే వెనక సాడ్ వైలిన్ మ్యూజిక్ వస్తుంటుంది. అవును, వస్తుంటే అడిగాడంట, మామూలుగా ఏదన్నా గాడి శబ్దాలు పెడతారు లేకపోతే టన్ 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 అట్లా లౌడ్ కదా, అదేంది మీరు ఇట్లా సాడ్, ఇప్పుడు ఎవరో చచ్చిపోతే వేయాల్సిన ట్యూన్ ఏదంటే ఇళయరాజా చెప్పాడు తెలుసా, పిల్లలు చదువుకోకుండా అన్యాయం అయిపోతారు, నాకు బాధ అనిపించింది అంటే పడుకో నీకు కథతో ఏ సంబంధం లేదు అట్లా అంటే చూడు, అట్లా ఒక సింబాలిజం అనేది మనిషే తయారు చేసిండు. అందులో ఒక సబ్స్టాన్స్ ఉన్నప్పుడు చాలా మంది అడాప్ట్ చేసుకుంటారు అంతే. అవును. సో అక్కడ అంత వైలెన్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెహమాన్ దకేత్ అన్నోడు చాలా చోట్ల మీరు చూస్తే వాళ్ళ అమ్మనే చంపేశాడు రా, వాళ్ళ అమ్మనే చంపేశాడు అనేది మనకి డైలాగ్స్లో వస్తుంది. అవును. సో అమ్మని ఎందుకు చంపాడు అంటే యాక్చువల్గా బాబు దకేత్ అని ఉన్నాడు కదండి ఆపోజిట్ గ్యాంగ్లో, అర్షద్ పప్పు అండ్ బాబు దకేత్. బాబు దకేత్ అక్రమ సంతానమే రెహమాన్. సో అందుకని ఆ విషయం తెలిసిన వెంటనే ఫస్ట్ అమ్మని చంపేశాడు. నేను ఆడికి పుట్టానా, అది ఏదైనా అవ్వచ్చు, అతను రేప్ చేసాడా ఏం చేసాడా బాబు దకేత్ తెలీదు. సో అమ్మని చంపాడు. తర్వాత మీరు వస్తే ఆ కేజీ రాయుడు చంపుతాడు కదా బాబు దకేత్ వాళ్ళ నానే. అవును తెలుసు. సో ఆ క్రూరత్వం అతి కిరాతకంగా చంపడం ఆ సినిమాలు అక్కడే స్టార్ట్. అవునవును, కరెక్ట్. తర్వాత అలవాటు చేసుకుంటారు, ఇంక ఇట్లా చంపుకుంటారు ఈ సినిమాలో. ప్రిపేర్ అయి ఉంటారు చూసావా. అవునవును, వైలెన్స్ కి ప్రిపేర్ అయిపోయిరా ఈసారి పక్కా ఉంటది, చంపుకుంటారు. ఈమె కూడా చక్కగా చూస్తుంది. చూసిన ప్రతి థియేటర్ నుండి బయటకు వస్తే నాకు సినిమా గుర్తుండదు. ఫస్ట్ టైం దురంధర్ చూసాక నాకు ఆ సినిమా మొత్తం గుర్తుంది. నెక్స్ట్ 2 ఎప్పుడు వస్తా నేను వెయిట్ చేస్తున్నా. 2 చూసారా మీరు? చూసాం. అల్లు సినిమాసా? ఏ కాదు, ఓకే, అంటే టికెట్స్ లేవు. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే డీటెయిలింగ్లోకి వెళ్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ రెండో కొడుకు అంటే పెద్ద కొడుకుని చనిపోతాడు కదా రెహమాన్. మీరు కరెక్ట్గా మీరు సీన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఆ పెద్ద కొడుకుని కాపాడొచ్చాడు యాక్చువల్గా హీరో, కానీ ఛాన్స్ ఉంది కానీ చేయడు. అది మీరు కరెక్ట్గా రీవాచ్లో చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పెద్ద కొడుకు చనిపోవాలి. సో చనిపోదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ నెక్స్ట్ ఈ గ్యాంగ్ రెహమాన్ గ్యాంగ్లోకి ఎంటర్ అవుతున్నాడు. వెళ్ళినప్పుడు ఒకవేళ రెహమాన్ చనిపోతే మిగతా వాళ్ళందరూ పెద్ద కొడుకునే పెడతారు వారసుడి కింద, చిన్న కొడుకుని పెట్టలేరు, మరీ చిన్నోడాడు. సో అది జరగకూడదంటే అవతల గ్యాంగు ఈయన చంపేస్తేనే కరెక్ట్ అనేది అది సటిల్గా ఉంటుంది అనమాట. అలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి. అంటే ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అండి, ఎస్పెషల్లీ ఫస్ట్ ఎపిసోడ్ జరుగుతుంది కదా దురంధర్ 2లో, అక్కడ వాళ్ళ చెల్లిని చూసినప్పుడు అసలు అతను టెరిఫిక్ అసలు. అంటే ఇద్దరు ఆమె అరుస్తుంది అంటే ఫస్ట్ తలుపు చప్పుడైందంటే ఫస్ట్ పాపం అంతకుముందు ఎంతమంది వచ్చి రేపు చేసి ఉంటారు, ఆమె పెయిన్ ఉంటుంది. సడన్గా ఈయన చూడగానే ఒక ఇది ఆమె హౌ షీ మూవ్స్ హర్ లెగ్స్ కానీ అది కానీ ఎంత బాధ వేస్తుందో మనకి. అండ్ ఇతని ఎక్స్ప్రెషన్ అక్కడ అసలు ఎలాంటి బ్రీఫింగ్ ఇచ్చి ఉంటాడు ఆదిత్యధరాలకి, ఎలాంటి ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా దర్శకుడు యాక్టర్ అనేది ఇట్లాంటి సందర్భాల్లో తెలుస్తుంది. కరెక్ట్. డైలాగులు చెప్పడం అది కాదు, ఆ సటిల్టీ. కరెక్ట్. ఆ సీన్ కున్న గ్రావిటీ ఏమిటి, దాన్ని ఎట్లా. నేను నా అబ్జర్వేషన్ లో విన్నది ఏమిటంటే సమ్ టైమ్స్ దే వెయిట్ ఫర్ డేస్. అంటే ఒకసారి చేసిన తర్వాత మూడ్ రాలేదనుకో ఎట్లో అట్లా చుట్టేద్దామని కాకుండా పోస్ట్ పోన్, అంటే అది సింక్ అవని అయిన తర్వాత చేద్దాం ఒకటే షాట్. అట్లా చేసిన సీన్లు మనకి టచ్ అవుతాయి. అట్లా అది నిజంగా టెరిఫిక్ అది. అండ్ ఆల్సో
లాస్ట్లో జమీల్ క్యారెక్టర్ ఇతన్ని ఫ్లైట్ ఎక్కించాక ఆ ఫ్లైట్ అయిపో ఒక లుక్ ఇస్తాడు. అందులో అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే లవ్ ఉంటది, బాధ ఉంటది, చిన్న దేశం కోసం ఒకడు వచ్చాడు వెళ్ళాడు సేఫ్ గా, సాటిస్ఫాక్షన్ ఉంటది. అసలు మామూలుగా ఉంటుంది. అంటే ఇంకోటి డీటెయిలింగ్లోకి వెళ్తే మీరు లాస్ట్లో అంతా అయిపోయాక ట్రైనింగ్ మాంటాజ్ చూపిస్తారు కదా, వీళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు, ఆ బలిదాన్ పరమో ధర్మ అన్నది ఆ క్యాంపెయిన్ అంతా ట్రైనింగ్ అవుతుంటారు కదా, ఆ ట్రైనింగ్లో చూపించే టెక్నిక్లు ఓహో ఇందుక ఈడిక్కడ ఇలా రియాక్ట్ అయ్యాడు అనేది మనకు అప్పుడు కనెక్ట్ అవుతుంది. మీరు ఒకటి ఇలా పట్టుకున్నప్పుడు మీరు ఫైట్స్లో కూడా మేజర్ ఇక్బాల్ ఈ ఫైట్లో కూడా ఏది టెక్నిక్స్ ఉన్నాయో ఇలా చేస్తున్నా ఇలా రియాక్ట్ అవ్వకపోవటం, మూమెంట్ ఇచ్చి వెయిట్ చేసి కరెక్ట్గా రియాక్ట్ అవ్వటం, అవన్నీ ఎగ్జాక్ట్ ట్రైనింగ్ క్యాంపెయిన్లో మ్యాచ్ అవుతాయి. తర్వాత అంటే అతను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి మాధవన్ వీడిని పాకిస్తాన్ పంపడానికి మధ్యన ఓ పెద్ద ట్రైనింగ్ క్యాంప్ లో ఉన్నాడు వాడు. ఉండి బన్సల్ ఎప్పుడైతే హీరో ఆ క్యాంప్ లోకి ఎంటర్ అయినప్పుడు అతని నజర్ అతని మీద ఉంటది, అతను అబ్జర్వ్ చేస్తా ఉంటాడు హీరోని సెకండ్ పర్సన్. అదే వాళ్ళ పని ఐడెంటిఫై చేయడం. అంటే ఎలాంటి డైర్ కండిషన్స్ లో అయినా మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఒక స్థిర లక్ష్యం మీద 24/7 అట్లా ఉండే వాళ్ళు ఎవరు అలా చేస్తారు కదా, జరుగుతుంది కదా. అండ్ ఆల్సో ఫస్ట్లో కూడా చెప్తాడు కదా, మేము ఊరికమ్మ ఎక్కే వాళ్ళు క్రిమినల్స్ లాంటి వాళ్ళని చూస్ చేసుకుంటాం, వాళ్ళకి ఇంక లైఫ్లో ఇంకేమీ లేదు, అట్లాంటి వాడికి పర్పస్ ఇవ్వటం. ఇప్పుడు ఈవెన్ ఆలం క్యారెక్టర్ కూడా ఒక చోట చెప్తాడు, నేను పిక్ పాకెటర్గా బతికేవాడిని, నాకు ఒక జీవితానికి ఒక లక్ష్యం ఇప్పుడు దొరికింది. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చూస్ చేసుకునే దాంట్లో వాళ్ళందరూ క్రిమినల్స్ అవ్వచ్చు, లేదా ఉరిపడి నిజంగా నిజాయితీ పరుడు కానీ అనవసరంగా ఉరిపడింది, అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం. సో బెస్ట్ ఈ హీరో క్యారెక్టర్ కూడా వాళ్ళ ఫాదర్ మిలిటరీ, వాళ్ళ తాతగారు మిలిటరీ, అందరూ మిలిటరీ, అంత బ్లడ్ లైన్లోనే అది పేట్రియాటిజం ఉంది. సో అది చూస్ చేసుకోవటం. అండ్ ఇంకోటి నాకు అంటే ఒక గమ్మత్తైన ప్యారలల్లో ఇది ఎవరన్నా అబ్జర్వ్ చేశారని అనుకోవట్లేదు నేను, ఇప్పుడు యానిమల్ సినిమా చూసాను కదా, యానిమల్కి దీనికి ఒక ప్యారలల్ ఉంది, మీరు గమనించారు లేదో. ఇప్పుడు యానిమల్లో సిస్టర్కి ఏదైనప్పుడు రియాక్ట్ అవుతుంది, యానిమల్లో వాళ్ళ బావని చంపేస్తాడు, ఇందులో కూడా పిండా క్యారెక్టర్ వాళ్ళ బావే కదా, అంతే కదా, అవును వాళ్ళ బావనే చంపుతాడు, వాళ్ళ బావనే చంపేస్తాడు. అండ్ ఫ్లోర్ మీద జరుగుతుంది అది కూడా, అందులో కూడా నేల మీద ఫ్లోర్ ఫైట్ ఉంటుంది, ఇందులో కూడా అదే ఉంటుంది. అండ్ ఇంకో స్ట్రేంజ్ కనెక్షన్, ద చాయిస్ ఆఫ్ యూజింగ్ ఓల్డ్ సాంగ్స్ అనేది యానిమల్లో ఉంది, ఇందులో ఉంది. అండ్ ఇంకోటి అన్నిటికన్నా అంటే క్రీమ్ ఆఫ్ ది క్రాప్, పంజాబ్ని చూస్ చేసుకున్నారు ఇద్దరు. యానిమల్లో అతను అవ్వచ్చు, ఇతను అవ్వచ్చు, పంజాబ్ సిక్. అంటే ఇప్పుడు దేశభక్తికి అదొక ప్రత్యేక కింద లెక్క. ఎంత కాదనుకున్నా సిక్ రెజిమెంట్ అన్నా, లేదా దాదాపు పంజాబ్లో మనం రైల్వే స్టేషన్కి వెళ్తే ఎక్కువ మంది పంజాబీసే ఆర్మీ డ్రెస్లో వెళ్తూ ఉంటారు. పంజాబ్ చూస్ చేసుకోవటం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మాధవన్ ఒక చాలా మంచి డైలాగ్ చెప్తాడు, మనకి అతిపెద్ద శత్రువులు పాకిస్తాన్ కాదు మన ఇండియన్సే అంటాడు. దానికి ఉదాహరణగానే ఒక మైక్రోకాజంలో ఇప్పుడు ఫస్ట్ హీరోకి ఫ్లాష్ బ్యాక్లో జరిగిన కాన్ఫ్లిక్ట్లో యాక్చువల్గా అతని తోటి రిలేటివ్స్, డిస్టెన్స్ రిలేటివ్స్, కజిన్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళతోనే వివాదం, పంజాబీస్తోనే. ఆడు ఎక్స్ గ్యాంగ్స్టర్ ఇదయ్యి చిన్న ల్యాండ్ డిస్ప్యూట్లో వాళ్ళ సిస్టర్ని రేప్ చేసి అంత వీళ్ళ లైఫ్ క్రియేట్ చేసింది యాక్చువల్గా పంజాబీసే. అది ఆ సెటిలిటీ ఉంటుంది. సో దాని నుంచి అతను ఇలా మారిపోయి అదే అంటే ఎవరు తీసుకోవాలి ఒక స్ట్రాంగ్ డెసిషన్, అటు ఒక రేజ్గా అందరినీ పోయి వేసేయడం, ఆ తర్వాత లైఫ్లో హోప్ లేదు వెళ్ళిపోవడం, ఇక చచ్చిపోతా అనుకున్నప్పుడు ఎవడో పట్టుకున్నవాడు డేంజరస్ పర్సన్, అంటే ఇట్లా సిగరెట్ గుర్తుకుంటుంది అట్లా. ఇప్పుడు అందులో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, పిండా అనే క్యారెక్టర్. అంటే రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ అంటే, స్టార్టింగ్లో కూడా ఇతను ఉరిశిక్ష పడింది అన్నప్పుడు జైలు దగ్గర బయట కోర్టు దగ్గర చెల్లితో అంటాడు, నువ్వు ఈడు మారకపోతే నువ్వు వీడిని పెళ్లి చేసుకోకు, కాలితే జీవితాంతో నువ్వు ఉండిపో అంటాడు. అప్పుడు మనకి దానికి అర్థం తెలీదు, ఉరిశిక్ష పడొచ్చు అన్న ఛాన్స్ ఉన్నప్పుడు చెల్లితో అంటాడు, పక్కనాడు అంటాడు,
పక్కనాడు ఏ ఊరుకోరా నువ్వు నీ మాటలని సరదాగా అని అంటాడు. మనకు అది సరదాగా అనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళలో కొంచెం ఆ డ్రగ్ ఆ లక్షణాలు ఆ డ్రగ్ కోణం ఉంది కాబట్టే యూపీలో ఆ పర్టికులర్ గన్ తేవటానికి ఈ ఫ్రెండే హెల్ప్ చేసి అతను తీసుకొచ్చాడు. అంటే హీ హ్యాస్ యాక్సెస్ టు సర్టన్ నెట్వర్క్స్ విచ్ హీరో డజంట్. ఎంతైనా వాడు ఉన్నాడు కదా యా ఉన్నాడు. ఇప్పుడు ఆమె చేసుకుందా చేసుకోవాలనేది చేసుకుంది చెప్తాడు కదా ఇంటర్వెల్ సీన్లో, చేసుకున్నాను ఇలాగా మాకు పిల్లోడు అని చెప్తాడు. బావగారైనా చంపేస్తాడు కదా ఆబ్వియస్గా. యా రైటింగ్ అండి. సో చాలా అంటే ఆకర్షించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో. స్క్రీన్ ప్లే ఒకటి, క్యారెక్టరైజేషన్, మ్యూజిక్, ఆ తర్వాత ఏమంటారు ఇప్పుడు మన సినిమాలు ఈ మధ్య మిస్ అయిన ఓవర్ యాక్షన్ ఏమి లేదు. సినిమాలో ఉంది అన్ని చోట్ల. అంటే హీరో అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఎగరాలి, ఓపెనింగ్ ఇట్లా సీన్ ఉండాలి, హీరోయిన్ చూడగానే ఒకలా పూలు రావాలి, అట్లా ఏమి లేకుండా రెగ్యులర్గా చూసుకుంటే ఎట్లా ఉందో అట్లా. తర్వాత ఏమిటి డీవియేషన్ లేని క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మామూలుగా హీరో ఏ సినిమాలో అయినా ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ లవ్ సాంగ్ వేసుకుంటాడు పోయి. ఇందులో అట్లాంటివి లక్ష్యము తప్ప ఇంకా వేరేది ఏమి లేదు. 24 hours అలర్ట్ 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 అలర్ట్. ఇప్పుడు మాధవన్ క్యారెక్టర్ ఉంది కదా, అజిత్ దోవాల్ యాక్చువల్ రియల్ లైఫ్ క్యారెక్టర్. ఆయన గురించి మీరు స్టడీ చేస్తే అలా ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు. అవును, ఇండియన్ స్పై గ్రేటెస్ట్ ఇది అనమాట. సో ఆయన అంటే ఆయన చేసిన అన్నీ కూడా మనకి ఆర్ట్ ఆఫ్ వార్ సుంజు ఉంటాడు కదా, సేమ్ అదే టాక్టిక్స్. అండ్ సుంజుది ఆర్ట్ ఆఫ్ వార్ లో యాక్చువల్ టెక్నిక్ చాలా ఫేమస్ బుక్, చాలా ఫేమస్. అంటే యుద్ధం ఎట్లా చేయాలి అని చెప్తాడు ఆ పుస్తకంలో. సో అతను అందులో కోర్లో ఏం చెప్తాడంటే విన్ వితౌట్ ఫైటింగ్. సింపుల్ సూత్రం, యుద్ధం చేయకుండా గెలవటం అసలైన యుద్ధం అంతే అనేది. అజిత్ దోవాల్ ఆయన అదే చేసాడు. ఇప్పుడు అస్సాంలో ఒకటి ఏదో అయితే చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే మాధవన్ ఒరిజినల్ క్యారెక్టర్ బయట చెప్తున్నా, ఆయన నిజంగా చేసింది చెప్తున్నా. అస్సాంలో ఒకటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయ్యి వచ్చినాయి లాంగ్వేజ్ పరంగా ఏదో చాలా. అజిత్ దోవాల్ని నియమించారు, బాబు ఇది ప్రాబ్లంగా ఉంది ఏదో సాల్వ్ చేయాలంటే. ఇతను అక్కడికి వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసాడు, మారు వేషంలో వెళ్ళి చాలా చోట్లకి, పాకిస్తాన్కి లేదంటే వీటికి. ఈయన ఎలా వెళ్ళేవాడు అంటే రిక్షా ఓడి కింద, ఒక బెగ్గర్ కింద, అలా స్లోగా. అక్కడ అస్సాం వెళ్ళి ఈయన కనుక్కున్నది ఏంటంటే ఎవడైతే అపోజ్ చేస్తున్నాడో, కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నాడో అతని కింద 7 ఉన్నారు. సో ఆ 7ని కనుక మనం మచ్చిక చేసుకోగలిగితే ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోతుంది. ఇదే విన్ వితౌట్ ఫైటింగ్ అనమాట. సో అతను వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి, ఇతను అజిత్ దోవాల్ వాళ్ళ వైఫ్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. వాళ్ళు కరుడుగట్టిన ఏమనాలి డెకాయిట్స్ కైండ్ ఆఫ్ అది, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని అప్పుడప్పుడు ఇంటికి పిలిచి వాళ్ళతో చేసుకుని వాళ్ళ ఆవిడకి కూడా తెలియదు వీళ్ళు ఇంత దారుణం. అలా ఫ్రెండ్షిప్ అయ్యాక ఇక మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని అటాక్ చేయాలనుకుంటే మిమ్మల్ని 7 చంపేస్తారు. మీరు ఏదైతే చేస్తున్నారో అది మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. దానికన్నా బెటర్ సొల్యూషన్ నేను ఒకటి చెప్తాను. నాకు కొన్ని కనెక్షన్స్ తెలుసు, మీరు ఒకవేళ మీరు దీనికి ఒప్పుకుంటే మీకు ఇంత కంపెన్సేషన్ లేదా ఇది అని వాళ్ళతో నెగోషియేట్ చేశాడు. ఫుల్ ఫ్రెండ్షిప్ అయిపోయాక అందులో 7లో 6 ఒప్పుకున్నారు, ఒక అతనే ఒప్పుకోలేదు. సో 6 ఒప్పుకున్నారంటే పైన లీడరు డైల్యూట్ అయిపోయినట్టే కదా, అంతే కదా. అప్పుడు అటాక్ జరిగి ఇదంతా. సో ఇలా చాలా చోట్ల చేశాడు. కేరళలో కాన్ఫ్లిక్ట్ వస్తే అక్కడ కూడా ఇలాగే వెళ్ళి చాకచక్యంగా అందులో కలిసిపోయి ఇలా చేయటం. సేమ్ అలాగే పాకిస్తాన్లో న్యూక్లియర్ ఇది జరుగుతుందనే డౌట్ వస్తే మన అజిత్ దోవాల్ అక్కడ బెగ్గరగా వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఆ రీసెర్చ్ సెంటర్ చుట్టుపక్కలంతా చేసి ఇతనికి ఎన్నిసార్లు చూసినా ఎవడొస్తున్నాడు వెళ్తున్నాడు ఇవన్నీ గమనిస్తున్నాడు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కానీ దొరకట్లేదు ప్రూఫ్. అప్పుడు నియర్ బై బార్బర్ షాప్స్కి వెళ్ళి అక్కడ బార్బర్ షాప్స్లో ఆ జుట్టు శాంపిల్స్ తీసుకుని అది ఇండియాకి పంపిస్తే ఆ జుట్టు శాంపిల్స్లో న్యూక్లియర్ తాలూకు కొన్ని రెసిడ్యూస్ అయి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అంటే న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు కొన్ని తెలియకుండా ధూళి అది పడుతుంది కదా, అది దొరికింది. అంటే అప్పుడు కన్ఫర్మ్ అయింది పాకిస్తాన్ ఈజ్ టెస్టింగ్ ద న్యూక్లియర్ ఇది అనేది.
అప్పుడు కన్ఫర్మ్. అంటే చూడండి ఇప్పుడు మనకి ఏదో అనుకుంటాం కానీ అవన్నీ లైఫ్కి ఎంత కొందరు జీవితాలు అంతే. లైఫ్ అన్నోన్ మెన్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ లాంటి వాళ్ళు బోల్ మంది ఉంటారు. అవును. ఈయన అట్లీస్ట్ మనకు తెలిసాడు ఇది చేస్తున్నాడు. సో దురంధర్ ఈజ్ ట్రిబ్యూట్ టు ఆల్ దోస్ అన్నోన్ మెన్ హూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద రియల్ హీరోస్. నిజంగా మిలిటరీ అట్లీస్ట్ కనిపిస్తుంది, కానీ ఇలా కనిపించిన అన్నోన్ మెన్ ఎంతమంది ఉన్నారు. అవును. సో అది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. రీసెంట్ టైమ్స్లో అజిత్ దోవల్ అంటే అదేమో పాత కథ, రీసెంట్గా మీడియాలో వచ్చింది ఏంటంటే ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిన తర్వాత మన ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళంతా కాశ్మీర్లో అంతా బాగుంది అనుకుంటున్నారు కానీ ఏమీ బాగాలేదనేది అట్లా పార్లమెంట్లో అట్లా రకరకాలుగా చర్చ జరుగుతుంది. సో హఠాత్తుగా ఒక వీడియో ప్రత్యక్షమైంది. అదేంటి, జస్ట్ అక్కడ లాల్ చౌక్ ఉంటుంది కదా, అక్కడ అజిత్ దోవల్ మిగతా వాళ్ళంతా టీ తాగుతున్నారు అంతే, దట్స్ ఆల్. ఏం లేదు, ఇంకా మామూలు అక్కడ ఉన్న జనాలు ఉంటారు కదా, కూరగాయలు అమ్మి వాళ్ళతో మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాడు. ఏ డిస్కషన్ లేదు, ప్రెస్ మీట్ లేదు, ఏమీ లేదు. అంటే అంతే బాగానే ఉందని చెప్పడానికి ఒక చిన్న సింబాలిక్ జెస్చర్స్ ఉంటాయి. అంటే చాలా చెప్పకుండా ఒక చిన్న దాంతో చెప్పేయడం. ఇప్పుడు ఒక వేరే దేశస్తులు మన దేశానికి వస్తే తాజ్మహల్ ఇచ్చి పంపిస్తున్నారు, తీసేసి భగవద్గీత ఇచ్చి పంపిస్తున్నారు. సింబాలిక్ జెస్చర్ అది. అంటే నేషన్ చేంజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది? అట్లా ఒకప్పుడు ఇంటికి వస్తే మందు పోస్తున్నాం, ఇప్పుడు పాలు పోస్తున్నాం, లేకపోతే షర్బత్ ఇస్తున్నాం, సంథింగ్ చేంజ్డ్ కదా. అంటే ఎంత థాట్ ప్రాసెస్ మారితే షర్బత్ వచ్చింది అక్కడికి. అట్లా సినిమా కూడా అంతే. అవునవును, చాలా రిఫైన్ అయ్యి. నాకు ఒక అతను రీల్ చేసాడు, నాకు భలే అనిపించింది అది. అదేమన్నాడంటే వీళ్ళందరూ ఫేక్ కరెన్సీ చేస్తున్నారు కదా పాకిస్తాన్లో, ఫేక్ కరెన్సీ జరగకుండా ఉండాలంటే చాలా సింపుల్, మన స్పైల్ని పంపక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సింపుల్గా మన నోట్ మీద, కరెన్సీ నోట్ మీద భారత్ మాతాకి జై అని రాయండి సరిపోతుంది. వాళ్ళకి వాళ్ళు రాయరు కదా, ఊరికే సరదాగా. అదే అంటే ఆ థాట్ గొప్పగా అనిపించింది. అదే. అండ్ ఈవెన్ ఇప్పుడు అజిత్ దోవల్ ఫస్ట్ టైం పాకిస్తాన్ మారువేషన్లో వెళ్ళినప్పుడు ఒక అతను పాకిస్తానీ ముస్లిం అతను చూసి అన్నాడంట, ముస్లిం కాదు అన్నాడంట. ఇతనికి షాకు, ఇది ఎలా కనిపెట్టాడు ఏంటి అని. లేదు ముస్లింనే అని అంటున్నాడు అజిత్. కాదు నువ్వు హిందూ అని అంటే అప్పుడు లోపలికి పిలిచాడంట. ఇంటికి పిలిచి ఈ చెవుకి ఇక్కడ చిన్న హోల్ ఉంది, ముందు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో అన్నాడంట. ఇదేంటి ఎలా చెప్తాడంటే, నేను హిందూనే, సో నేను ముస్లింగా బతుకుతున్నాను. యా సో నేను ముస్లింగా బతుకుతున్నాను, ఎందుకంటే పాకిస్తాన్లో గొడవలు జరిగినప్పుడు హిందువులను చంపేసేవారు కదా, అప్పుడు కన్వర్ట్ అయిపోయి అంటే మార్చేసుకుని పాపం అతను అలా ఉండిపోయాడు. కంటిన్యూ అయిపోయాడు. అతను తీసుకెళ్ళి ఇంట్లో లోపల ఒక శివుడి ఇది ఫోటో చూపించాడంట. నేను హిందూనే, నాకు అర్థమైంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు, నెక్స్ట్ టైం వస్తే మటుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో. సో అసలు దీని మీద చిన్న జోక్ ఉంది, ఆ జోక్ చెప్పి నవ్వుకొని ముగిద్దాం. అది మామూలుగా క్రియేటివ్గా పెళ్లి పత్రికలు అట్లా వేస్తారు కదా, ఒకటి చెవి కొట్టించుకుంటున్నాడంట. వాడు ఏం వేశాడంటే పత్రిక, ఆహ్వాన పత్రిక, 10వ రంధ్రం ఆవిష్కరణ. అంటే 10వదే కదా అట్లా. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు ఎంత మంచి సినిమాలు చూసినా మనం మంచి స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ అధ్యయనం చేయాలి, మనకు స్పృహ ఉండాలి. యూ కెనాట్ కాపీ ద ఒరిజినల్. ఎంత అనుకున్నా ఆ స్పృహ మనకు కలగదు. అవును, అట్లా ఒక్క దాంతో ముగిస్తా. దురంధర్ స్టార్టింగ్లో ఒక భగవద్గీతలో ఒక పోయంతో మొదలవుతుంది. అందులో ఏముంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది అది, ఐ థింక్ చాప్టర్ 2 verse 37 ఏదో ఉంటుంది. అందులో అదేంటంటే, నువ్వు ధర్మం కోసం చేసే ప్రయత్నంలో ఓడిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఒకవేళ గెలిస్తే ప్రపంచమే నీది, సో గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అన్న లైన్తో మొదలవుతుంది. ఆన్ దట్ నోట్ ఇది దురంధర్. సో మళ్ళీ ఏదన్నా ఒక మంచి సీన్ మాట్లాడొచ్చు, కానీ దాని యొక్క క్రీమ్ జస్ట్ ప్రిపేర్ అయ్యి చెప్తున్నది కాదు కదా, ఆయన కూడా అట్లా దర్శనం చేస్తూ అట్లా మాట్లాడుతున్నారు అది. సో నెక్స్ట్ ఏదన్నా మళ్ళీ కొన్ని సినిమాలు ఉంది మనం అనుకుందాం. ఎపిసోడ్ అప్పుడు ఏదో అనుకున్నాం, ఐ థింక్ వన్ హూ హార్నెస్డ్ ద బాయ్ హూ హార్నెస్డ్ ద విండ్ అనేది ఒకటి. అది నా ఫేవరెట్, వన్ ఆఫ్ అసలు మామూలుగా ఉండదు. ఎవరైతే హీరో క్యారెక్టర్ ఉన్నారో
హీరో క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంది కదా, ఎవరు దురంధర్ అయిపోయింది కదా, మళ్ళీ డిస్కషన్. క్యారెక్టర్ నాకు గుర్తొచ్చింది. హీరోయిన్ చూస్తుంది అతను డిస్కషన్ చేస్తుంది, అతన్ని చంపేస్తారు కదా యాక్సిడెంట్ చేసి. అదే వైట్ డ్రెస్ లో ఉంటాడు, నాకు క్యారెక్టర్ నేమ్ గుర్తులేదు. ఆలం అతను కాదు, అదే పాకిస్తాన్ లో ఒకరు ఉంటారు, వాళ్ళ పోలీస్ టీం ఉంటది, లాస్ట్ లో ఉంటాడు, అది బాల్డ్ హెడ్ అయిన, వైట్ డ్రెస్ వేసుకుని. అవునవునవును. యా, నువ్వు ఆ వీడియో నేను లీక్ చేస్తానని మాధవన్ అంటాడు అతను. అయితే హీరోయిన్ చూస్తుంది, అతనికి చెప్తాడు ఏమని, నాకు హంజా మీద డౌట్ వస్తుంది, హంజా ఇండియన్ కి స్పై లాగా అనిపిస్తుంది అని చెప్పినప్పుడు హీరోయిన్ అతని క్యారెక్టర్ గురించి చెప్తే వెంటనే హీరో వెళ్ళి నెక్స్ట్ యాక్సిడెంట్ చేసి అతన్ని చంపేస్తాడు. ఓకే, మీరు అనేది చౌదరి అస్లం చౌదరి, అదే సంజయ్ దత్ క్యారెక్టర్. యా, అది రియల్ లైఫ్ క్యారెక్టర్. అవును. అయితే సంజయ్ దత్ క్యారెక్టర్ ని చంపేస్తారు, కానీ అతని అసిస్టెంట్ ఉన్నాడు కదా, అవును, ఒమర్ చెప్పింది అతనే. అతని గురించి హీరోకి చెప్పదు, మర్చిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ అతనే ఇది చేస్తాడు, అటాక్ చేస్తాడు. అదే అంటే అది ఇంక్లూజివ్, అది ఇంకా చెప్పక్కర్లేదు. అతను అనుకుంటది నువ్వు ఇండియన్ అని అడుగుతుంది, కానీ తను కూడా చెప్పేది డీటెయిల్స్ కాదు. మీరు గమనించారా, ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా, ఎస్పి చౌదరి, అస్లం, రెహమాన్ దకైత్. మీరు పాకిస్తాన్లో ఉన్న ఏదైతే గూన్స్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళ పేర్లే ఉంచాడు. అవును. పొలిటీషియన్ పేర్లు మార్చాడు, నవాజ్ షరీఫ్ మార్చాడు, పొలిటికల్ పార్టీ మార్చాడు. ఇక్కడ అజిత్ వాళ్ళు ఈ వాళ్ళు మార్చారు. యాక్చువల్గా ఎవరైతే దొంగల విలన్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఉంచారు. అవును. అదొక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు సినిమా అన్నది భూమి మీద లేదు, సినిమా తీయాలని ఒక 75-80 నుంచి తీస్తున్నారు. అందులో ఒక రిఫైన్ అండర్స్టాండింగ్ మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ అంటారు ఈ జానర్. అంటే హిస్టరీలో జరిగింది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని దర్శకుడు ఫిక్షన్ యాడ్ చేసి ఇంకా ఎంటర్టైనింగ్ గా, హృదయంగా హిస్టారికల్ ఫిక్షన్ అనే జానర్. ఓకే, ఫైనల్ గా నేను ఒక కంక్లూడ్ చేస్తా. ఇదే ఫైనల్. ఇది ఎలా ఉందంటే ఎడిటర్ ఇది ఫైనల్ అని ఫైనల్ 1 అని పెడుతుంది, తర్వాత ఫైనల్ 2, ఫైనల్ 2.3, ఫైనల్ అలా ఉంది. ఫైనల్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. సో అంటే బెస్ట్ ఒక 3-4 ఉన్నాయని చెప్పి బొంగేం కాదు, బెస్ట్ ఒకటే ఉంటుంది. సో దురంధర్ అనే టైటిల్లో రణ్వీర్ సింగ్, దర్ ఆదిత్య దర్, అట్లా. ఓకే, అదేనా? యా, అట్లా. ఇదేమంటారు, పోస్ట్ మార్టం అనాలిసిస్ అన్నట్టు. తర్వాత మనం చూస్తే చాలా కనిపిస్తాయి అట్లా. అది వాళ్ళు అనుకున్నారో లేదో తెలీదు. అదే దర్ చూపించాడు అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే, ఇలా చూపించాడు దర్. అండ్ ఇంకోటి ఇది ఫైనల్. అంటే నాకు దురంధర్ ఎంత నచ్చిందంటే, యా, సో మీకు దురంధర్ సినిమా మీరు చూశారు కదా అందరూ. దురంధర్ 3 అనేది ఉంటుందా, ఉండదా? నాకు తెలిసి ఉండదు, నాకు అనిపిస్తుంది ఉండదని. ఓకే, అంతే. మళ్ళీ అనాలిసిస్ అక్కర్లే, అంటే సరిపోయినంత తీశారు, ఇంకా దాని తర్వాత మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ అని వేసాడు, అంటే ఇతను ఇలా రియాక్ట్ అయ్యాడు. సో తెలివైన దర్శకుడు ఏం చేస్తాడంటే, ఉంటుందా ఉండదా అని క్లారిటీ ఇవ్వకుండా గ్రే ఏరియాలో వదిలేస్తాడు అనమాట. సో అలా అనుకుంటే ఉండొచ్చు, లేదా అనుకుంటే ఉండకపోవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మేకప్ చేస్తాం కదా, ఒక పర్ఫెక్ట్ దిద్దిన చోట ఆగి బాగుంటుంది, ఇంకొంచెం ఎక్కువ చేసినా మేకప్ చెడిపోతుంది. అట్లా ఇప్పుడు చేసినంత వరకు 8 hours ఇస్ టూ మచ్. చాలా ఎంజాయ్ చేశారు అందులో ఎవ్రీ మినిట్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తే వీడికి సక్సెస్ అయింది, దురంధర్ నచ్చిందిరా, ఇంకా అదే చేస్తున్నాడు అనే థాట్ వస్తుంది. అందుకని అసలు అద్భుతమైన విషయం ఏంటో తెలుసు దురంధర్ గురించి, మనం ఎవరం కూడా బయట కూడా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం, అసలు మాట్లాడుకోండి, మనం కంటెంట్ గురించే మాట్లాడుకుంటాం. అది బిగ్గెస్ట్ విన్ ఫర్ ద మూవీ, ఇండియన్ స్క్రిప్ట్. అవును, కరెక్ట్, అది గ్రేట్. అందుకని ఒక సినిమా ఊరికే రివ్యూ చేయకుండా, మీకు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళని పెట్టి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేయండి. అది బాగా తీసాడు, ఇది బాగా తీసాడు, నువ్వేం తీస్తావు చూద్దాం. మీ లోపల దురంధర్ని బయటికి తీయండి, అంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ, గొప్ప లైటింగ్స్ అవన్నీ పక్కన పెడితే యాక్టరు యాక్టింగ్ చేయించేవాడు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు అందరికి. అవును. ఇప్పుడు టైసన్తో నేను ఒక
ఒక ఎక్స్ప్రెషన్ పెట్టేయాలనుకో దానికి కెమెరా తర్వాత ముందు అటువంటి లక్షణం ఉందా లేదా కనుక్కోవాలి కదా. అందుకని ఒక ప్రయోగం చేయొచ్చు. నేను త్వరలో చేస్తా సినిమా ఒకటి ఇట్లనే మొబైల్తో ఐఫోన్తోనే తీస్తా. ముందే చెప్తా ఇందులో కొన్ని లేవు, బట్ ఉన్నదాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు. రెండోది స్క్రిప్ట్కి వీటితో ఏ పని లేదు. చార్లీ చాప్లిన్ సినిమాలు కూడా స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. అందులో గొప్ప సినిమాటిక్ టెక్నిక్స్ ఏం లేకపోయినా హుక్కింగ్గా ఉంటుంది, చూస్తారు చాలా. అట్లా ఎంగేజ్మెంట్ అన్నది క్రియేట్ చేయడం ఒక గ్రేట్ ఆర్ట్. ఏదైనా పర్ఫార్మెన్స్లో కానీ, లేకపోతే కాన్వర్జేషన్లో కానీ, అవును, లేకపోతే సినిమాలో కానీ. నువ్వు ఒక్కసారి కూర్చొని నీ తాడు దాని మీద వేసినావు అనుకో, ఆ 2.5 hours తాడు బయటకు లాక్కోకూడదు. అరే ఈ సీన్ అయిపోయే లోపు నేను ఛాయ్ దాకా వస్తా అంటే పీకింది. టాటా బాయ్ బాయ్. ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. ఎందుకంటే నజర్ ఆర్ సబ్ర్ అన్నారు కదా, విజిలెన్స్ అండ్ పేషెన్స్, ఆ రెండు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ అండ్ హైలీ ఇప్పుడు పాసిబుల్. నేను మొబైల్తో ఇప్పుడు కాంత్రీసా యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్ అని నేను పెట్టుకున్నాను. అంటే ఊరికే డబ్బులు వేస్ట్ చేయకుండా. ఎందుకంటే మనీ అనేది ఒక బర్డెన్. ఇప్పుడు మనం జన్మతః డబ్బు ఉన్న వాళ్ళం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర డబ్బు ఉంది, హీ కెన్ డూ సంథింగ్. చేయాలి కూడా, ఉన్నవాడు చేయాలి. ఇప్పుడు మనం ఏమిటి, మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, ఓపిక ఉంది, టైం ఉంది, ఇది మన ఇన్వెస్ట్మెంట్. అందుకని నా యూట్యూబ్ ఫ్రెండ్స్తోనే ఇప్పటివరకు ఒక 5-6 కథలు సిద్ధం చేసిన. అయితే అందులో చాలా ఈజియెస్ట్ ఫస్ట్ చేస్తా. అంటే నేను కొంచెం అంటే మంచి ఎడిటింగ్ చేయించాలి, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించాలి. సినిమా ఎలా చేస్తారో అట్లా చేస్తా. పోస్టర్ రిలీజ్ చేస్తా, దాన్ని ఏమంటారు, ఒకటి టీజర్ రిలీజ్ చేస్తా, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతా. అంటే ఇక్కడనే పెడతా. అంటే దాన్ని ప్రాసెస్ని చేస్తాను. మంచి పెళ్ళైనా తూతు పెళ్ళైనా ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే సరే, బాయ్, టేక్ కేర్, బాయ్.